అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ జెల్ అండి. ఇది ఫ్లోర్ క్లీనర్. మనము ఇంట్లో కానీ బయట కానీ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి లైజాల్ ఎలా ఉపయోగపడుతుంది, ఇది అలా ఉపయోగపడుతుంది. ఇది బాత్రూమ్ క్లీనరు. ఇది గ్రీన్ షాంపూ. అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. డ్రై హెయిర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెషర్ డ్రింక్. దీన్ని 1 లేదా 2 స్పూన్లు నార్మల్ వాటర్లో కలుపుకొని తాగితే కనుక మనకి రిఫ్రెష్ అవుతుంది. డ్రింక్స్ తాగే బదులు ఇది తాగడం మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వేప పుదీనాతో తయారైన డెంటెష్యూర్ పేస్ట్. ఇది ప్యూర్ ఆర్గానిక్. చిన్నపిల్లలు మింగినా సరే ఏమీ అవుతుంది ఈ పేస్టు. యాక్చువల్గా నార్మల్ పేస్ట్లు చిన్నపిల్లల్లో వాడకూడదని ఉంటుంది, అది ఎవరికి తెలియదు ఆ విషయము. చిన్నపిల్లలు మింగితే కనుక నార్మల్ పేస్ట్లు బయట వాడేవి మనమే, అది హార్ట్లో హోల్ పడే అవకాశం ఉంది. ఇదైతే అలాంటి ప్రాబ్లం ఏం రాదు. సో ఇది ప్యూర్ న్యాచురల్ అండి. అదేవిధంగా ఇది వేప సోప్, వేపతో తయారైన సోప్ అండి. ఫేస్ పైన ట్యాన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ, అదేవిధంగా మంగు మచ్చలు, ఈ సీజన్ పొంగు జల్లే సీజను. పొంగు వచ్చిన తర్వాత ఆ మచ్చలు అనేవి చాలా సంవత్సరాలు ఉండిపోతాయి. ఆ మచ్చలు కూడా తగ్గడానికి చాలా ఇది సహాయం చేస్తుంది. మేము ఇంచుమించు 2 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాము, మా పిల్లలు మేము కూడా. వేరే సోపు వాడితే మాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది లాస్ట్ వరకు కూడా మనకి నురగొస్తూనే ఉంటుంది. నార్మల్ సోపులు సగం అయిపోయిన తర్వాత నురగ ఇవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది, గమనించండి. ఇది లాస్ట్ చిన్న ముక్క అయిపోయే వరకు కూడా మనకి నురగ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది. ఇది మేము ఇంచుమించు 2 ఇయర్స్ నుంచి ఈ సోపే వాడుతున్నాము. పేస్ట్ కూడా అంతే. ఇది చూడండి, ఇది రెస్పోకేరు. చిన్నపిల్లల్లో ఆయాసం కానీ దగ్గు, బ్రీత్ ఇష్యూస్ ఏమున్నా సరే ఇది కంట్రోల్ అవుతుంది. ఇది యాక్చువల్గా మా బాబుకి తీసుకున్నాము. వాడికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే 11 ఇయర్స్ దాటిన పిల్లలందరికీ, పెద్దవాళ్ళ వరకు వాడొచ్చు. ఇది చాలా బాగా పనిచేసింది. వాడు యాక్చువల్గా మార్నింగ్ లేచిన వెంటనే తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. డస్ట్ ఎలర్జీ, మెయిన్ డస్ట్ ఎలర్జీ ఉందండి వాడికి. సో ఇది లాస్ట్ ఇయర్ ఒక బాటిల్ వాడాము. ఇప్పటి వరకు కూడా వాడికి ఏ ప్రాబ్లం రాలేదు. ఈ మధ్యలో మళ్ళా వాడు కొంచెం డ్రింక్స్ తాగడం అని, కూలింగ్ వాటర్ తాగడం అలాంటివి చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అనేది, తుమ్ములు అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇంకొకసారి వాడిందామని తీసుకున్నాము. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 11 ఇయర్స్ దాటిన పిల్లలందరి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడొచ్చండి. ఇన్విగో ప్రోటీన్ పౌడరు. మనం చిన్నపిల్లలకి పాలల్లో కలిపే పౌడర్స్ ఉంటాయి. యాక్చువల్గా అవి అంత మంచివి కాదు హెల్త్కి. బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఇది అంటారు, కానీ అది శుద్ధ వేస్ట్ అండి. ఇదైతే మనకి న్యాచురల్గా తయారైంది ఇన్విగో ప్రోటీన్ పౌడరు. అదేవిధంగా ఇది సర్ఫ్. బయట వాడే సర్ఫ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బయట వాడే సర్ఫ్ వల్ల మనకి హ్యాండ్స్కి పొరలు ఊడడం అలాంటివన్నీ జరుగుతుంది. ఇది అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. నెక్స్ట్ చిన్నపిల్లలకు కూడా ఎటువంటి స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటుంది. కొంతమందికి బయట సర్ఫ్ వాడడం వల్ల స్కిన్ ఎలర్జీ రావడము, మనకు తెలియకుండా ర్యాషెస్ రావడం అలాంటివి జరుగుతుంది. మన కంపెనీలోని సర్ఫ్ వాడడం వల్ల అటువంటి ప్రాబ్లం ఏమీ రాదు. సో ఇది చాలా మంచిదండి. అదేవిధంగా జెటా స్పెషల్ టీ, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయండి. దీంట్లో ఏమి ఆర్టిఫిషియల్ కలర్ రావడానికి కానీ ఏమి కలపరు. యాక్చువల్గా మనకు బయట తాగే టీ పౌడర్లో కూడా ఎక్కువగా కలర్ రావడానికి చింతగింజల పొడి, అదేవిధంగా నొరగ రావడానికి సర్ఫ్ కూడా యాడ్ చేస్తారు. అది చాలామందికి తెలియదు. సో ఇది లేత తేయాకులతో తయారైన జెటా స్పెషల్ టీ అండి. ఇది 200 గ్రామ్స్ మనకి 99 రూపీసే పడుతుంది. బయటదైతే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇది మనకి 1 మంత్ వరకు వచ్చేస్తుంది. ప్యూర్ ఆర్గానిక్ అండి, న్యాచురల్, ఎటువంటి కెమికల్ బేస్డ్ కాదు ఇది. సో బయట వాడే టీ ఏంటంటే, మనకి ఆ టైంకి టీ తాగకపోతే హెడేక్ రావడము, కొంచెం అనీజీగా ఉండడము, టీ తాగాలి అని దానికి మనం ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయండి, 100% ఉంది. సో ఇలా అలా ఎడిక్ట్ అవ్వడానికి దాంట్లో కెమికల్స్ అవన్నీ కలపడం వల్లే. సో టీ తాగడం అనేది మంచిది కాదు, ఎందుకంటే అందులో కలిపే కెమికల్స్ వల్ల. ఇదైతే న్యాచురల్, బాగా
పండినవి కాకుండా ముదిరాకులు కాకుండా చాలా లేతాకులు. ముదిరాకుల్లోనూ మనకి నికోటిన్ పర్సెంటేజ్ ఎక్కువైపోతుందండి. సో ఎప్పుడైతే ముదిరాకుల్లో నికోటిన్ పర్సెంట్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం. అది కొంచెం మత్తు పదార్థం కింద తయారైపోతుంది. ఇదేంటంటే లేతాకులు తీస్తారు. లేతాకుల్లో నికోటిన్ పర్సెంట్ అస్సలు ఉండదు. సో అది మనకి హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మనము టీ తాగడం అనేది మంచిదే, కానీ లేతాకులతో తయారు చేసిన టీ తాగడం మంచిది. సో ఇది మన టీ పౌడర్ ఏంటంటే లేతాకులతో తయారు చేసింది. సో మనకి బత్తాయి జ్యూస్ తాగితే మన శరీరానికి ఎంత ఉపయోగమో ఈ టీ తాగడం వల్ల కూడా మనకు అంతే ఉపయోగం అండి. సో ఇది కూడా మేము ఇంచుమించు ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. ఎక్కువగా ఈ షాంపూ గురించి చెప్పాలి, నేను ఇదే వాడుతున్నానండి. ఏంటంటే ఇది మనకి బయట జర్నీ చేసే వాళ్ళకి హెయిర్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. హెడ్ బాత్ చేసిన 1 డేలో అయితే మనకి బాగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే నుంచి హెయిర్ బాగా గరుకుగా అయిపోవడము, బాగా డల్గా అనిపించడము, ఎండు గడ్డిలా అనిపించడం అలా అనిపిస్తూ ఉంటుంది జర్నీ చేయడం వల్ల. సో ఈ షాంపూ ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. మనము హెడ్ బాత్ చేసిన ఒక 1 వీక్ 10 డేస్, నాదైతే ఇంచుమించు నేను రోజు ఆయిల్ పెట్టను, ఒక 1 వీక్ అలా పెడుతూ ఉంటాను. కానీ ఈ 1 వీక్ కూడా హెయిర్ స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. అదే నార్మల్ మనం బయట వాడే వేరే షాంపూ ఏది వాడినా సరే నెక్స్ట్ డేకి నా హెయిర్ డ్రై అయిపోతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది న్యాచురల్ కాబట్టి చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా వాడచ్చు. సో అన్ని రకాల జుట్టు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. మెయిన్ హెయిర్లో ఉండే డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది. అదేవిధంగా ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద రావడం, చిన్న చిన్న పొక్కులు అలాంటివి చుండ్రు వల్ల వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దీనివల్ల సాల్వ్ అవుతుంది. నేను ఇదే వాడుతున్నానండి, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా మనం బయట కొంటూ ఉంటాం. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం బయట కొంటామండి. బయట ఎంత మనీ పెడతామో ఇక్కడ కూడా సేమ్ అంతే మనీ పెడతాం, ఎక్కువేం పెట్టం. కానీ బయట మనం మనీ పెట్టి కెమికల్ బేస్డ్ వాడుతున్నాం. కానీ దీంట్లో ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్, మనం మన ఫ్యామిలీని సేఫ్ జోన్లో పెట్టినట్టు. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇదేది మనము ఎక్స్ట్రా మనీ పెట్టేది ఏం కాదు. సో మనము కెమికల్ బేస్డ్ వాడడం వల్ల మనకి తెలియకుండా హెల్త్ ఇష్యూస్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటంటే జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనం ఫస్ట్ హెల్త్ కోసం రావచ్చండి దీంట్లోకి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, లేదు అంటే హెల్త్ కోసం వాడచ్చు. మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, లేదా రిలేటివ్స్కి చెప్పొచ్చు. ఇది మంచి విషయమే అండి. ఇదేమి ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించే కంపెనీ అస్సలు కాదు. మీకు నచ్చితే ఎవరికైనా చెప్పొచ్చు, లేదు నాకు అలాంటి ఏమి ఇష్టం లేదు, నేను చెప్పలేను అంటే మీరు హెల్త్ కోసం వాడచ్చు. బయటికి వెళ్ళి కొనుక్కునే బదులు మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనము మన పిల్లలు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టండి. ఒకసారి ఆలోచించండి, ఇవి వాడడానికి ప్రయత్నం చేయండి. మేము వాడి మాకు 100% బాగున్నాయి అన్నాకే నేను ఇవి అందరికీ చెప్తున్నానండి. సో ఇది వాడిన తర్వాత మా బాబు హెల్త్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా వాడికి జస్ట్ స్కూల్లో ఆటలాడించినా సరే ఇంటికి వచ్చేసరికి తుమ్ముతూ ఉండేవాడు. వాళ్ళ మిస్ ఫోన్ చేసి బాబుకు బాగాలేదండి, ఎక్కువగా తుమ్ములు వచ్చేస్తుందని ఫోన్ చేసేవారు. ఇది లాస్ట్ ఇయర్ వాడాను, ఇప్పటి వరకు కూడా వాడికి ప్రాబ్లమ్ రెడ్యూస్ అవ్వలేదు. యాక్చువల్గా కూలింగ్ వాటర్ అవన్నీ తాగడం వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది 1 వీక్ నుంచి. సో ఇంకొకసారి వాడచ్చు అని నేను తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ప్రజెంట్ మేము తీసుకున్నవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఒకసారి కాల్ చేయండి. పర్సనల్గా నేను ఏమున్నాయి ఎలా చేయాలి అన్నీ చెప్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.